సూపర్ అన్న. ఆల్రెడీ జనాలు కూడా మంచి వెయిటింగ్లో ఉన్నారు. ప్రభాస్ అంటే ఆల్మోస్ట్ అందరు హీరోల ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ప్రభాస్ ఈజ్ ఏ పాన్ ఇండియా వరల్డ్ స్టార్, అందరికీ తెలిసిందే. అద్భుతమైన మూవీలు, అద్భుతమైన యాక్టింగ్ చేస్తాడు. అలాగే ఈ సినిమా ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ 2 మూవీస్ చేశారు. KGF 1, KGF 2 అద్భుతమైన రెస్పాన్స్తో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. అదే కలెక్షన్స్ని ఇది బీట్ చేస్తూ అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను కూడా. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఈ సినిమాలో ఎవ్రీ టేకెన్ కూడా అద్భుతంగా ప్రశాంత్ నీల్ గారు చేశారు. అలాగే ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు, జగపతి బాబు గారు, ఎవ్రీ యాక్టర్ ఒక సీన్ని ఎలా పండించాలో, ఎలా ఉండాలో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. డెఫినెట్గా ఈ మూవీ ప్రేక్షకుడు ఏమి కోరుకుంటున్నా అన్నీ రీచ్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ మూవీని చూసి బాగా బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నాను. ట్రైలర్ 1కి ట్రైలర్ 2కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ట్రైలర్ 1కి ట్రైలర్కి 2కి డిఫరెన్స్ కారణం ఏంటంటే, ట్రైలర్ 1 అనేది మూవీ జస్ట్ ఒక 20% అయినప్పుడు అది కట్ చేస్తారు. ట్రైలర్ 2 అనేది కంప్లీట్ మూవీ అయినప్పుడు కట్ చేస్తారు. అప్పుడు ఈ వెర్షన్ అనేది మనకి కాన్ఫిడెంట్గా ఉండడం కోసమని ప్రభాస్ ఒక మిడిల్ నుంచి వస్తాడు. కానీ ఇది పార్ట్ 1, పార్ట్ 2 కాబట్టి దాన్ని బట్టి ఇది మిడిల్లో వచ్చాడు. అంతేగాని దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ ఇద్దరు అద్భుతమైన యాక్టింగ్, అలాగే జగపతి బాబు, ఎటువంటి నో డౌట్ ఎట్ ఆల్. సినిమా అయితే బ్లాక్ బస్టర్. స్టోరీ సూపరే. ఎట్లా అంటే ఇది కూడా ఒక చైర్ అంటే 1000 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. ఆ ప్యాటర్న్లో జరుగుతుంది. అప్పుడు కూడా జనాలు ఇప్పుడు మన పొలిటీషియన్లు సీఎం పదవి కోసం ఎలా కొట్టుకుంటారో అప్పుడు కూడా ఒక సామ్రాజ్యానికి ఒక రాజు అవ్వాలని ప్రతి వ్యక్తి అనుకుంటాడు. అదే ఈ స్టోరీ. ఇందులో పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ యాక్చువల్గా స్నేహితులు. ప్రభాస్ తన స్నేహితుడి కోసం ఏదైనా ఎరైన్ అవుతా లేకుంటే సొరైన అవుతానని అద్భుతమైన డైలాగ్ విన్నారు కదా. అదేవిధంగా ప్రభాస్కి పృథ్వీరాజ్కి మధ్య మంచి స్నేహం ఉంటుంది. అది ఒక రాజు ఒక చైర్ కోసమని కొట్టుకోవడంలో వాళ్ళ మధ్య కూడా కొంచెం సంఘర్షణ వస్తుందని నేను అనుకుంటున్నాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ భయ్య. ఆల్మోస్ట్ 2000 crores క్రాస్ చేస్తుందని నా ఫీలింగ్ బ్రదర్. సినిమాకైతే 8 out of 10. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.